ఏపీలో సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నామంటూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు బాంబు పేల్చారు. అసలు సోషల్ మీడియాని బ్యాన్ చేయడం ఏంటి అని అందరూ కూడా షాక్ అవుతారు. ఖచ్చితంగా ఇది నిజమే, కాకపోతే అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. సో ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, సోషల్ మీడియాని ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా యూత్ అనే వాళ్ళు ఏ విధంగా అంటే పాడైపోతున్నారు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ లైఫ్లని కూడా నాశనం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా వెళ్తూ ఉన్నారు. అంటే సోషల్ మీడియా ఇంత అంటే ఈ విధంగా ఎందుకు అభిప్రాయం చేంజ్ చేసే విధంగా చేస్తుంది, అసలు జనాల్ని చనిపోయే వరకు కావచ్చు, అసలు యూత్ అంతా కూడా చెడిపోవడానికి ఈ యొక్క సోషల్ మీడియా ఏ విధంగా కారణమవుతుంది, ఇంత అడిక్షన్ ఎందుకు అవుతున్నారు, ఈ విధంగా ప్రభావితం ఏ విధంగా చేస్తుంది సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా అనేది మనము ఏ విధంగా యూజ్ చేసుకుంటే ఆ విధంగా ఉంటుంది. కొంతమంది వాళ్ళు జీవితంలో ఎదగడానికి కావచ్చు, వాళ్ళ లైఫ్ గోల్స్ని రీచ్ అవ్వడానికి కావచ్చు, ఈ విధంగా యూజ్ చేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం అసలు దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా తెలియని వయసులో కూడా సోషల్ మీడియాని వాడుతూ రకరకాల వీడియోస్ చూస్తూ వాటిలో ఏ విధంగా చేశారు మనం కూడా ఆ విధంగా చేద్దాము, అందులో చంపేసుకుంటున్నారు మనము చంపేద్దాము, అందులో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు మనం అమ్ముదాము, వాళ్ళు సేవిస్తున్నారు మనం కూడా తీసుకుందాం, మద్యం సేవిద్దాం, సిగరెట్లు తాగుదాం, ఈ విధంగా యూత్ అనే వాళ్ళు చాలా చాలా చెడిపోతూ ఉన్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా సోషల్ మీడియా మాత్రమే. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు అసలు ఎవరికి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నారు అనే విధంగా చెప్పారు అంటే ప్రజెంట్ అయితే నారా లోకేష్ గారు దావోస్లో పర్యటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన సహాయ శక్తులా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడుతూనే ఉన్నారు. తొందరలో ఆంధ్ర రాష్ట్రానికి యొక్క పెట్టుబడులు వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి మీడియాతోని మాట్లాడుతున్నప్పుడు ఆస్ట్రేలియాలో ఒక రూల్ అనేది ఉంది. పిల్లలు 16 ఇయర్స్ లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా సోషల్ మీడియాని యూజ్ చేయడానికి యాక్సెస్ మాత్రం ఆస్ట్రేలియాలో లేదు. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకు చూసినటువంటి వీడియో ఏంటి, అందులో ఏం కంటెంట్ ఉంది, దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలా లేదా, ఆ కంటెంట్ని మనం చూడాలా లేదా అని ఒక కనీస ఆలోచన కూడా ఆ ఏజ్ వాళ్ళకు ఉండదు. సో సర్టెన్ ఏజ్ ఒక మనకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వచ్చినప్పుడు అరే ఈ వీడియో మంచిది, ఈ వీడియో మంచిది కాదు, ఈ వీడియోని చూడాలి, ఈ వీడియో చూడకూడదు అని ఒక మెచ్యూరిటీ ఆలోచన అనేది వస్తుంది. సో మరి 16 ఇయర్స్ లోపు పిల్లలంటే వాళ్ళకి ఏమి కూడా తెలియదు. సో ఖచ్చితంగా వాళ్ళకు మంచి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో అది తెలిసిన తర్వాత నారా లోకేష్ గారు ఈ యొక్క రూల్ని మనము ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు అప్లై చేయకూడదు, యూత్ని మనం ఎందుకు కాపాడకూడదు, ఈ రూల్లో మనం ఎందుకు వెళ్ళకూడదు అనే విధంగా కూడా నారా లోకేష్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. సో మరి ఆ రూల్ని పాస్ చేయాలి, అందరినీ కూడా దాన్ని ఫాలో అయ్యే విధంగా చేయాలి అంటే మామూలు విషయం కాదు. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రభుత్వం సైడ్ నుంచి ఎన్నో ఆంక్షలు ఉంటూ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా తట్టుకొని నారా లోకేష్ గారి యొక్క రూల్ని ఆంధ్రప్రదేశ్లో పాస్ చేయగలుగుతారా అంటే చేస్తేనే బాగుంటుంది, ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో చిన్న పిల్లలు కూడా 1 ఇయర్లో పిల్లలు కూడా ఫోన్లో బొమ్మలు చూపించందే అన్నం తినడం లేదు. సో ఆ విధంగా తల్లిదండ్రులు చేస్తున్నారా లేకపోతే వాళ్ళే అడిక్ట్ అయిపోతున్నారా, ఈ జనరేషన్లోనే ఒక అవన్నీ వస్తూ ఉన్నాయా ఫోన్ చూడాలి అని చెప్పేసి అనేది ఎవరు కూడా అర్థం కావట్లేదు. కాకపోతే ఎంతో కొంత సహాయం అంటే మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఏదో ఒక విధంగా ప్రభావితం చూపిస్తుంది. మరి నారా లోకేష్ గారి యొక్క బిల్ని పాస్ చేస్తే బాగుంటుంది, అందరితో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఈ యొక్క రూల్ గురించి మీరేమనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.